హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, అవార్డులు మరియు మరియు క్రీడా సంబంధిత అంశాలు. సో వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 14th May 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనకి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు మనకి వార్తల్లో నిలిచిన రాష్ట్రంగా ముఖ్యమైన అంశంగా దీన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలో నిలిచింది. అదేంటి అంటే మధ్యప్రదేశ్లోని అనాథ పిల్లల అందరికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. వారి సంరక్షణ పరంగా అంతటినీ కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు చేపట్టనుంది అని చెప్పి ఆ యొక్క సీఎం గారు చేసినటువంటి కీలక ప్రకటన ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కారణంగా ఎవరైతే తన కుటుంబంని కోల్పోయారో, తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయి అనాథలుగా మిగిలారు, అటువంటి వారి కొరకు ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వలన మరణించినటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, వారికి మిగిలినటువంటి పిల్లల విషయంలో ఈ అనాథులకు వారు ఆసరాగా ఆదుకోవడం అనేది జరగబోతుంది అని చెప్పి వెలువరించడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ అనాథ పిల్లలను ఆదుకుంటాము అని చెప్పి ఈరోజు ప్రకటించారు. ఎలా అంటే వారికి కావాల్సిన ఉచిత విద్య కావచ్చు, వారికి కావాల్సిన కనీస అవసరాలు కావచ్చు, వారి నివాసం ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి వెలువరించారు. అండ్ నెలకి 5,000 రూపాయలు వారికి మరి అవసరాల నిమిత్తమై ఇవ్వడం జరగబోతుంది అని చెప్పి కూడా వెలువరించారు. ఈ విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం చేసినటువంటి కీలకమైనటువంటి ఈ యొక్క ప్రకటన ఈ రోజు వార్తలు నిలిచింది. ప్రస్తుతం వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. బీజేపీ పార్టీ తరపున ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వీరు ఈ రోజు ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాన్ని వెలువరించడం అనేది జరిగింది. కరోనా కాలంలో ఇంకా అనేక మంది, అంటే మనకి మెయిన్గా తీసుకుంటే అనేక మంది బలవుతున్నారు. సో ఇటువంటి కాలంలో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి అండ్ వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఈ కార్యక్రమమే కాకుండా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఇటీవల కార్యక్రమాలు చూసుకుంటే మనకి రోకో టోకో అండ్ మెయిన్గా తీసుకుంటే ఇంకొకటి ఏంటి అంటే 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని చెప్పి, సో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను వారి యొక్క జీవితాలను కాపాడడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నటువంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు పొందింది. అటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు మనకి వార్తల నుంచి మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది నడవడం జరిగింది. ఇది మనకి వార్తల నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఉంచినటువంటి మరొక అంశం, మరొక రాష్ట్రం ఏది అంటే మనకి మహారాష్ట్ర రాష్ట్రం. మిషన్ మహారాష్ట్ర అనే ఒక పేరుతోటి ఈ రోజు మనకి ఈ యొక్క మహారాష్ట్ర వార్తలు నిలవడం అనేది జరిగింది. ఆక్సిజన్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, మిషన్ మహారాష్ట్ర ఆక్సిజన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ రోజు వార్తలు నిలిచింది. మనకి మెయిన్గా తీసుకుంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం మనకి మెయిన్గా ఈ రోజు వార్తలు నిలవడానికి కారణమైంది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో, ఈ యొక్క విపత్తుకరమైనటువంటి కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో మనకి విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ టైంలో ఆక్సిజన్ కొరతను తీర్చాలి అని చెప్పే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో దీన్ని స్థాపించడం అయితే జరిగింది. మనకి తక్కువ సమయంలో, అంటే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 6 monthsలోనే ఒక రోజుకి వచ్చేసరికి ఆక్సిజన్ని ఉత్పత్తి అనేది 3,000 టన్నులను ఉత్పత్తి చేయాలి అని చెప్పి ఒక థాట్ తోటి ఈ యొక్క సీఎం గారు, మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్ర సీఎం గారు ఎవరంటే ఉద్వేల్ ఠాక్రే గారు. సో వీరు ఈ యొక్క కీలక ప్రకటన ఈరోజు చేయడం అయితే జరిగింది. ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఉంది కనుక, సో మనకు మెయిన్గా తీసుకుంటే ఈ ఆక్సిజన్ కొరత అనేది లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ను కూడా, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. సో ఒక రోజుకి ఉత్పత్తి చేయబోతున్నటువంటి ఆక్సిజన్ వచ్చేసరికి 3,000 టన్నుల ఆక్సిజన్ని ఒక రోజుకి ఉత్పత్తి చేయనున్నామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. ఈ విధంగా రానున్న రోజుల్లో ఆ ఆక్సిజన్ కొరతను పూర్తిగా తీర్చాలి అని చెప్పి అండ్ ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు కూడా అందించేటువంటి రాష్ట్రంగా, మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
తయారవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే మనకి మిషన్ మహారాష్ట్ర ఆక్సిజన్. మెయిన్గా తీసుకుంటే ఈ మిషన్ మహారాష్ట్ర ఆక్సిజన్ అనే కార్యక్రమానికి 2,000 కోట్ల రూపాయల నిధులను కూడా ఈ రోజు తొలి విడతగా విడుదల చేసినట్లుగా ఆ రాష్ట్ర సీఎం గారు అయినటువంటి ఉద్వేల్ ఠాక్రే గారు ప్రకటించడం అయితే జరిగింది. అది మెయిన్గా తీసుకుంటే ఇటీవల డిఆర్డిఓ వారు వహించినటువంటి ఆక్సిజన్ కేర్ సెంటర్స్ కావచ్చు, కృత్రిమ ఆక్సిజన్ అందించే ప్రక్రియ. మెయిన్గా తీసుకుంటే కృత్రిమ ఆక్సిజన్ అందించే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా అంటే మనకి ఎవరికైతే 94% అనేది రక్తంలో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతుందో వారికి కృత్రిమంగా శ్వాసన అనేది అందించాలి. సో వారి యొక్క జీవన మరణాలకు సంబంధించింది కనుక, అంటే వారు కనుక ఆ ఆక్సిజన్ అందించకపోతే వారు మరణిస్తారు. సో అందువలన కృత్రిమ శ్వాసను అందించే ప్రక్రియను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం. అండ్ అందులో మనకి మెయిన్గా తీసుకుంటే ఎగ్జాంపుల్కి డిఆర్డిఓ వారు కూడా చేసినటువంటి వారిగా చెప్పుకోవచ్చు. అలాంటి ఆక్సిజన్ పరికరాలను కేవలం మనకి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని చెప్పి అంటే పిఎం కేర్ ఫండ్ అని చెప్పి చెప్పవచ్చు. భారత ప్రభుత్వానికి చెందినటువంటి భారత్ పిఎం కేర్ ఫండ్ నుంచి 320 కోట్ల రూపాయల ఫండ్ని విడుదల చేయడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఎన్ని మిషన్స్ని పరికరాలను కొనుగోలు చేయనున్నారు అని చెప్తే 1,50,000 మిషన్స్ని కొనుగోలు చేయనున్నారని చెప్పవచ్చు. డిఆర్డిఓ వారు అనేవారు ఇటీవల కాలంలో రక్షణ రంగాల్లోనే కాదు, మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క అవసరాల నిమిత్తం, మన యొక్క నీడ్స్ నిమిత్తం వారు దీని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఎన్నో వ్యాక్సిన్స్ అండ్ ఎన్నో డ్రగ్స్ని కనుగొనడం జరిగింది, ఉన్న మెడిసిన్స్ని కనుగొనడం జరిగింది, వివిధ రకాలైనటువంటి పరికరాలను తయారు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో ప్రజలను కాపాడేందుకు వినూత్నమైన సాధనాలు చేస్తున్నటువంటి వ్యక్తులలో డిఆర్డిఓ వారు మొట్టమొదటి స్థానంలో ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి కృషి ప్రస్తుతం ఈ యొక్క కరోనా కాలంలో మనల్ని సేవ్ చేయడం కోసం. ఒకప్పుడు మనకి మెయిన్గా తీసుకుంటే డిఆర్డిఓ వారు కేవలం రక్షణపరమైనటువంటి రంగాలను ఇప్పటి వరకు కూడా చూసుకున్నారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రక్రియను అండ్ మెయిన్గా ఆక్సిజన్ అండ్ వీల్స్ ప్రక్రియను, సో ఇటువంటి వాటిని వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ పిఎం కేర్ ఫండ్ నుంచి 320 కోట్ల రూపాయల ఫండ్ అనేది రావడం జరిగింది. మెయిన్గా ఈ పిఎం కేర్ ఏంటి అంటే మనకి ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ రీఫలబుల్ ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఫండ్ అని చెప్పవచ్చు. సో ఈ ఫండ్ నుంచి మనకి 320 కోట్ల రూపాయలు అనేది వెలువడించడం అనేది జరిగింది ఫర్ 1,50,000 మిషన్స్ని కొనుగోలు చేయడం కోసం అని చెప్పవచ్చు. ఈ విధంగా ఆక్సిజన్కి సంబంధించిన 2 విషయాలు మనకి వార్తలు నిలిచాయి. 2 రాష్ట్రాలు వార్తలు నిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే మనకి మహారాష్ట్ర రాష్ట్రం అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఈరోజు మనకి ఆక్సిజన్కి సంబంధించి ఆ యొక్క కొరతను తీర్చేటువంటి కార్యక్రమంలో ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఈ 2 రాష్ట్రాలు కూడా మనకి వార్తలు నిలిచాయి. మెయిన్గా తీసుకుంటే ఈ డిఆర్డిఓ వారికి సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పట్టండి. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి కావచ్చు, ఇస్రోకి సంబంధించి కావచ్చు, ఎక్కువగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి. వారు కనిపెట్టినటువంటి డ్రగ్స్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, అండ్ వ్యాక్సినేషన్స్ ఏంటి, అండ్ ఆక్సిజన్ వీల్ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభించారు, ఎక్కడ నుంచి ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, అండ్ ఆ యొక్క డేట్స్ కావచ్చు. సో వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మెయిన్గా తీసుకుంటే దీని పట్ల మనకి ఎక్కువగా బిట్స్ అనేది రావడం పాసిబిలిటీ ఉంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం మనకి 2 నెలల పాటు ఈ యొక్క కరోనాకు సంబంధించిన బిట్సే ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు, ఎంతవరకు కంప్లీట్ అయింది, దేశంలో దాని యొక్క శాతం ఎలా ఉంది, అండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుగా ఆరంభించిన రాష్ట్రం ఏది, అండ్ మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలేవి, దేశాలేవి, వ్యాక్సిన్స్ నేమ్స్ కావచ్చు. సో కోవాక్సిన్, కోవిషీల్డ్ అని వీటిని ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క సంస్థలు ఏవి, అనుబంధ సంస్థలు ఏవి. సో ఇటువంటి వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి వార్తలు నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ముఖ్యమైన అంశం, తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు కూడా నిలవనటువంటి ఒక ముఖ్యమైన అంశాలు మనకి ఈరోజు వార్తలు నిలిచాయి. ఆక్సిజన్కి సంబంధించినటువంటి మరొక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రాజమండ్రి ఎంపీ అయినటువంటి ఎం భరత్ గారు, చాలా ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆక్సిజన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానిలో మనకి ఏ జిల్లా అంటే రాజమండ్రికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఎం భరత్ గారు జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు అని చెప్పి ఒక ఆక్సిజన్ ఆన్ వీల్స్ని అనగా ఒక ప్రత్యేక బస్సులో వివిధ రకాలైనటువంటి ప్రత్యేకతలతో దీనిని సిద్ధం చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో వారికి అవసరమైనటువంటి ఆక్సిజన్ కొరతను తీర్చడం కోసం వారికి కావాల్సినటువంటి పరికరాలు, బెడ్స్ కావచ్చు,
ప్రస్తుతం మనకి హాస్పిటల్స్లో కూడా చూసుకుంటే బెడ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో అటువంటి వారి కొరకు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎంపీ భరత్ గారు చేపట్టడం అనేది జరిగింది. ఆక్సిజన్ మెయిన్గా తీసుకుంటే జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు అని చెప్పి, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కొరతతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఆక్సిజన్ సప్లై చేసే ఒక మెయిన్ ఆన్ వీలర్స్ అంటే లైక్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ లైక్ వంటిది అటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో మెయిన్గా బెడ్స్ సౌకర్యంతో కూడా దీనిని తయారు చేయడం అనేది జరిగింది. అక్కడ ఉన్న వారికి ఎమర్జెన్సీ టైంలో ఎవరికైతే ఆక్సిజన్ అనేది కొరతగా ఉందో అటువంటి వారికి వారి యొక్క ఇంటి దగ్గరికే వెళ్ళి వారికి బెడ్స్ని ప్రొవైడ్ చేయడం అండ్ మెయిన్గా ఆక్సిజన్ ఎవరైతే కొరతగా ఉన్నారో సో ఆక్సిజన్ అందకపోతున్నారో అటువంటి వారికి ఆక్సిజన్ అందించడం, ఈ విధంగా ఎమర్జెన్సీ కండిషన్స్లో యూజ్ చేసే విధంగా ఒక ఎమర్జెన్సీ జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు అని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజమండ్రి ఎంపీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమం మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క బిట్స్ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఎందుకు అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనకి వీటి మీ గురించి ఎక్కువ వస్తుంది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి, ఆక్సిజన్ కంటైనర్స్ అని చెప్పి, ఆక్సిజన్ కాంట్రాక్టర్స్ అని చెప్పి అండ్ మెయిన్గా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కి సంబంధించి ఏ దేశాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి మన వారు ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలు ఎక్కువగా కూడా వీటి గురించి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి వార్తలు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఛత్తీస్గఢ్ సీఎం గారు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. అదేంటి అంటే మనకి సీఎం గారు ప్రారంభించినటువంటి సీజీ టీకా అనే ఒక పోర్టల్, సీజీ టీకా అనే పోర్టల్ని ప్రారంభించి ఈరోజు మనకు వార్తలను ఇచ్చారు. ఎలా అయితే మన భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం తొలి విడత అండ్ రెండవ విడతలో కూడా వారి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను కంప్లీట్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందో అలానే ఈరోజు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్గా తీసుకుంటే కోవిన్-19 అని చెప్పి ఒక పోర్టల్ అనేది మన భారతదేశానికి కలదు. అటువంటి పోర్టల్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సీజీ టీకా అనే ఒక పోర్టల్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇలా ఒక అడుగు ముందుకు వేసి ఈ పోర్టల్ ద్వారా ఆక్సిజన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి సీజీ టీకాని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ పేరు ప్రఖ్యాతులు పొందింది. మెయిన్గా తీసుకుంటే ఈ సీజీ టీకా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యిందో ఆక్సిజన్ కొరత ఉందో అటువంటి వారు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. త్వరితగతిన వారికి ఆక్సిజన్ సప్లై అనేది అందించడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా దీన్ని నిర్వహించే సంస్థ ఏది అంటే చిప్స్, ఛత్తీస్గఢ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీ అని చెప్పి, ఛత్తీస్గఢ్ ఇన్ఫోటెక్ ప్రమోటివ్ సొసైటీ అని చెప్పి సో ఈ సంస్థ వారు దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీరి ద్వారా ఈ యొక్క పోర్టల్ని ఏర్పాటు చేసి ఎవరికైతే కొరత ఉందో ఆ యొక్క కొరతను తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈరోజు ఈ విధమైనటువంటి ముఖ్యమైన అంశంతో మనకు వార్తలో నిలిచింది. ప్రస్తుతం మనకి దీన్ని తయారు చేసే పోర్టల్ ఏది అంటే మనకి సీజీ టీకా అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్గా దీనిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే భూపేన్ బఘేల్. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు భూపేన్ బఘేల్ అని చెప్పి ఒక పర్సన్ మనకి ఈ యొక్క రాష్ట్ర సీఎం గారు ప్రారంభించినటువంటి ముఖ్యమైన అంశం. ఇది మనకి ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాకు సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పి అన్ని దేశాలు కూడా ముందస్తులో ఉన్నాయి. మన భారతదేశంలో కూడా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది, కానీ ఇంతవరకు అదైతే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు అంటే వ్యాక్సినేషన్ కొరత అలా ఉంది. సో దాన్ని ముందస్తు చర్యల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. సో అటువంటి దేశాల్లో మనకి అమెరికా దేశం తీసుకుంటే 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. సో 12 నుండి 15 సంవత్సరాల వయసు మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను సిద్ధం చేయాలి అని చెప్పి ప్రస్తుతం సిద్ధపరుస్తున్నట్లుగా మనకి ఈ రోజు ఈ అంశం వార్తలో నిలిచింది. ప్రస్తుతం వచ్చేసరికి మనకి జో బైడెన్ గారు ఒక సమావేశంలో వెల్లడించారు ఏంటి అంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ టీకా అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫైజర్ వ్యాక్సిన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో 12 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వాడికి కూడా ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడానికి అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి సంస్థ ఏది అంటే మనకి యుఎస్ఎఫ్డిఏ. మనకి భారతదేశంలో ఎలా డిసిజిఐ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుందో అలానే అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది. వారి యొక్క పర్మిషన్తో ఈ యొక్క నిర్ణయం తీసుకొని దానిని అమలు చేయనున్నట్లుగా త్వరలోనే ఆ యొక్క 12 నుంచి 15 సంవత్సరాల వయసు వారికి కూడా
వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాము అని చెప్పి ఈ రోజు వెలువరించడం అనేది జరిగింది. ఈ విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నటువంటి దేశంలో మొట్టమొదటి దేశంగా అమెరికా దేశం నిలవనున్నట్లుగా ఈ యొక్క అంశం ద్వారా తెలుస్తుంది. ఈ విధమైనటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా అమెరికా దేశం ఈ రోజు మనకి వార్తనిచ్చినటువంటి ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తనిచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది వార్తలో నిలిచింది. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు ఎవరంటే తీరత్ సింగ్ రావత్ గారు ప్రస్తుతం ఉన్న సీఎం. బట్ మనకి నిన్నటి రోజున ఒక ముఖ్యమైన వివాదాస్పదమైనటువంటి అంశం గురించి చూడబోతున్నాం. సో అవసరం లేదు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే మనకి త్రివేంద్ర సింగ్ రావత్ గారు, ఇటీవల ఉన్నటువంటి మాజీ సీఎం గారు అయినటువంటి త్రివేంద్ర సింగ్ రావత్ గారు కరోనా వైరస్కు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పి ఒక హాస్యాస్పదమైనటువంటి, ఒక వివాదాస్పదమైనటువంటి విషయంలో ఈ రోజు మనకి వార్తలు నిలవడం అనేది జరిగింది. సో ఆర్టికల్ ప్రకారంగా కరోనా వైరస్కు కూడా జీవించే హక్కు ఉంటుంది అని చెప్పి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక అంశంతో ఈ రోజు వార్తలు నిలిచారు. మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేస్తే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సీఎం గారు ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎం గారు తీరత్ సింగ్, మెయిన్గా తీసుకుంటే తీరత్ సింగ్ రావత్ గారు మనకి దీనికి సంబంధించి ఒక అంశంతో ఈరోజు వార్తలు నిలిచారు. యూకే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలిపినటువంటి ఒక అంశం ఏది అంటే ఎయిర్లైన్ ఆర్ ఎయిర్వే రోపో సిస్టమ్ అని చెప్పి. సో తాడు సహాయంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజలను సరళించేటువంటి ఒక ఎయిర్వేని ఈ రోజు తీసుకురావడంతో ఈ రోజు వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క మొత్తముగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కనీసం 1000 మందిని తరలించవచ్చు ఈ యొక్క రవాణా సౌకర్యం ద్వారా, ఎయిర్వే సిస్టమ్ ద్వారా. సో దీని కొరకు అవసరమైనటువంటి భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అంటే ప్రస్తుతం మనకి ఐటీబీపీ, ఇండో బయోటెక్ బార్డర్ పోలీస్ అని చెప్పి, సో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ భూములను వీరు ఈ రోజు వీటిని కావాలని కోరుకోవడంతో సో వారు వీరికి అప్పగించడం అనేది జరిగింది. సో మనకు మొత్తంగా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు నిర్మించనున్నారు అని చెప్తే 2 రాష్ట్రాలు కలిగినటువంటి రాష్ట్రం అయినటువంటి ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ నుంచి ముస్సోరిని, అంటే డెహ్రాడూన్లోని ఉన్నటువంటి పర్బుల్ అని చెప్పే ఒక ప్రాంతం నుండి మన ముస్సోరిలో ఉన్నటువంటి లైబ్రరీ వరకు టోటల్గా 5.5 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క ఎయిర్వేని నిర్మించినట్లుగా ఈ రోజు మనకి వార్తలు వెలువరించారు. మెయిన్గా తీసుకుంటే 1000 మందితో కూడుకున్నటువంటి 5.5 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి ఎయిర్వేస్ని ఈ రోజు వీరు నిర్వహించనున్నట్లుగా ఈ యొక్క వార్తల ద్వారా వెలువరించారు. సో వీటి కోసం ఐటీబీటీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా 250 ఎకరాల పొలాలను, అంటే 250 ఎకరాలను సంబంధించినటువంటి భూములను వీరు స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. 1000 మందికి పైగా ఈ యొక్క వాహనం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా తీసుకుంటే మనకి మొత్తంగా ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క కాన్సెప్ట్కి సంబంధించి ఎక్కువగా బిట్స్ ఎలా అడుగుతారు అంటే, ఎయిర్వేస్ సిస్టమ్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. అండ్ దానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఐటీబీటీ, ఇండో బయోటెక్ బోర్డర్ పోలీసులకు సంబంధించిన వారి యొక్క భూములను వీరికి సొంతం చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ రోజు వార్తనటువంటి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం, డెహ్రాడూన్ నుంచి ముస్సోరి, అంటే పర్బుల్ నుంచి లైబ్రరీ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో 5.5 కిలోమీటర్ల లెంత్తో 1000 మంది ఒకేసారి ప్రయాణం చేయగలిగినటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం మనకి మెయిన్గా తీసుకుంటే ఈ ఎయిర్వేస్ని వీరు నియమించడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి అంశంగా మనం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి ఫస్ట్ తీసుకుంటే ఫారెన్ రిమిటెన్స్ అనే ఒక పదం ఈ రోజు మనకు వార్తలను ఇచ్చింది. విదేశాల్లో ఉన్నటువంటి మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇతరత్ర వారు ఎవరైతే ఉన్నత చదువుల కోసం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడ వారు జాబ్ ద్వారా తమ యొక్క అవసరాలకు పోను రిమైనింగ్ మనీని భారతదేశానికి పంపిస్తున్నారు, అంటే మన వారికి తిరిగి పంపిస్తున్నారు. అటువంటి వారు కూడా భారతదేశ అభివృద్ధిలో వారు భాగస్వాములే అని చెప్పి ఈ రోజు ఒక కీలక ప్రకటన అనేది వెలువడడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి యూజ్ చేసినటువంటి మనీ కావచ్చు, మిగతాది మొత్తం కూడా మన ఇండియాకి పంపిస్తున్నారు. సో వారు కూడా మన భారతదేశ వృద్ధిలో, భారతదేశ జీడిపిలో భాగస్వాములే అని చెప్పి వాటికి సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన ఈరోజు మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎవరంటే డేవిడ్ వార్న్ గారు. సో డేవిడ్ గారు ఈరోజు మనకి దీనిని వెలువరించడం అనేది జరిగింది. అత్యధికంగా ఫారిన్ రిమిటెన్స్ పొందుతున్న దేశాల్లో మొట్టమొదటి దేశం ఏది అంటే భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే నిధులు, అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి విదేశీ నిధులను
పొందుతున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. ప్రస్తుతం వచ్చేసరికి 83.2 బిలియన్ డాలర్స్ని తీసుకుంది. అండ్ మునుపటి కాలంలో అంటే 2020 సంవత్సరంలో వచ్చేసరికి $83.1 బిలియన్. సో ఈ విధంగా మనకి పాయింట్స్ అనేది అగ్రిగేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ టోటల్గా మనకి 83% అనేది ఇతర దేశాల నుంచి పొందడం అనేది జరుగుతుంది. సో జీడిపి శాతంలో ఇతర దేశస్తులు అంటే మన దేశానికి సంబంధించిన వారు ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడి తమ అవసరాలు పోను తిరిగి తన దేశానికి పంపిస్తున్నటువంటి వారు కూడా భారతదేశ వృద్ధిలో భాగస్తులే. అందరూ కూడా భారతదేశం యొక్క అభివృద్ధికి కారకులే అని చెప్పి ఈరోజు మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అయినటువంటి దానికి సంబంధించినటువంటి చీఫ్ గారు అయినటువంటి డేవిడ్ గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన ద్వారా దీనిని వెలువరించడం అనేది జరిగింది. ఇది మనకి ఫారెన్ రెమిటెన్స్కి సంబంధించినటువంటి వార్తలు అనేటువంటి ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. సో ఇది మనకి అంతర్జాతీయ మరియు జాతీయ అంశాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనం చూడబోతుంది వార్తలు నిలిచినటువంటి వ్యక్తులు. సో వార్తల్లోని వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలను చూడబోతున్నాం. సో వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనకి ఇందూ జైన్ గారు. ఇందూ జైన్ గారు ఎవరు అంటే పద్మభూషణ్ అవార్డును, ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఇందూ జైన్ గారు. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈరోజు వీరు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే వీరికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటే ఇందూ జైన్ గారు 1983 సంవత్సరంలో ఫిక్కీ సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి మెయిన్గా దీనికి సంబంధించినటువంటి ఒక పర్సన్ అంటే వ్యవస్థాపక అధ్యక్షులుగా నియమితులైన వ్యక్తి ఎవరు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఇందూ జైన్ గారు. 1983 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి ఫిక్కీ లో సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా మనం ఈ యొక్క ఇందూ జైన్ గారు ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది. మనకి మెయిన్గా తీసుకుంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ లేడీస్ ఆర్గనైజేషన్, ఉమెన్స్ కొరకు లిమిటెడ్ ఆర్గనైజేషన్, అంటే ఉమెన్స్ యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఇందూ జైన్ గారు. ఈ యొక్క ఫిక్కీ యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్, 1999 సంవత్సరంలో టైమ్స్ గ్రూప్స్ అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థకు బాధ్యతలు స్వీకరించి దాన్ని పూర్తి చేసినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మనకి ఇందూ జైన్ గారు. ఈ 2 థింగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటాం. ఫిక్కీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అండ్ టైమ్స్ గ్రూప్ అని చెప్పే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థకు కూడా వీరు అధ్యక్షులుగా వ్యవహరించి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి. అండ్ ఇందూ జైన్ గారి గురించి తీసుకుంటే మనకి ఒక సమాజ సేవకురాలు, సంఘ సంస్కర్త అండ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారిగా వీరిని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వీరు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీరు తీసుకొచ్చినటువంటి నూతనమైనటువంటి మార్పుల కోసం అండ్ మహిళల కొరకు వీరు చేసినటువంటి కృషి. సో గొప్ప సామాజిక సంఘ సంస్కర్తగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి మనకి ఇందూ జైన్ గారు. అండ్ వీరు ఒక ఫౌండేషన్ కూడా స్థాపించారు. 2000లో మనకి ఒక ఫౌండేషన్ని వీరు స్థాపించడం అనేది జరిగింది, టైమ్స్ ఫౌండేషన్ అని చెప్పి. సో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా వీరు తలపెట్టి వాటిని విజయవంతం చేసినటువంటి వ్యక్తి. అండ్ పద్మభూషణ్ అవార్డు గ్రహించినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మనకి ఇందూ జైన్ గారు. వీరు ఈరోజు కరోనా కాలంలో మనకి కరోనా బారిన పడి మరణించినటువంటి ఉన్నతమైన వ్యక్తులు అంటే ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరిగా వీరు కూడా నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఇందూ జైన్ గారు తుది శ్వాస విడిచి ఈరోజు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక పర్సన్ ఎవరు అంటే మనకి యోవారి ముసావని అని చెప్పి, యోవారి ముసావరి అని కూడా అంటారు. సో 2 రకాల పేర్లతో వీరిని పిలవడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వ్యక్తి యుగాండా దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఉగాండా దేశానికి చెందినటువంటి 6 సార్లు ప్రెసిడెంట్గా నియమితులైన వ్యక్తిగా మనం యొక్క యోవారి ముసావారి గారిని తీసుకోవడం అనేది జరుగుతుంది. వీరు ఇప్పటికే చరిత్రలోనే 6వ సారి ప్రెసిడెంట్గా నియమితులయ్యి హిస్టరీని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి యోవారా ముసావరి. చరిత్రలోని ఇన్నిసార్లు ఒకే టైంలో అంటే వరుసగా గెలిచినటువంటి విజయాలను సాధించినటువంటి వ్యక్తి. అండ్ అటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి యోవారి ముసావరి. ఉగాండా దేశానికి చెందినటువంటి 6వ సారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి. ఇటీవల జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో వీరు విజయం సాధించి మరొకసారి ప్రెసిడెంట్గా నియమితులవడం అనేది జరిగింది. వీరు ఎన్నోసారి ఈ విధంగా ప్రెసిడెంట్గా నియమితులయ్యారు అంటే 6వ సారి యుగాండా దేశానికి
యువరి ముసావరి అని చెప్పే ఈ యొక్క పర్సన్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే మనకి వీరిని ఇలా నియమించే వ్యక్తి ఎవరు? మన భారతదేశంలో అయితే ప్రధాని గారిని నియమించే వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి గారికి అనేది అవార్డు ఉండడం అనేది ఒక అధికారం అనేది ఉండడం జరుగుతుంది. సో అలానే ఈ ప్రెసిడెంట్ని నియమించే పర్సన్ ఎవరు అంటే ఆ దేశ ప్రధానికి సంబంధించినటువంటి వ్యక్తి వీరిని నియమించడం అనేది జరుగుతుంది. సో వారి ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారం అనేది చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 6వసారి కూడా ప్రెసిడెంట్గా నియమితులయ్యి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తిగా యువరి ముసావరి గారు ఉగాండా దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ ఈ రోజు మనకి వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తలో నిలిచినటువంటి మరొక పర్సన్ ఎవరు అంటే మనకి కేపీ ఒలి గారు ప్రజెంట్ నేపాల్ ప్రధాని అయినటువంటి మోస్ట్ కాంట్రవర్సీ పర్సన్. చాలా ఇంపార్టెంట్, ఎక్కువ శాతం వీరు భారతదేశం పైన కాంట్రవర్సీ చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి వీరు ఇటీవల కాలంలో కేపీ ఒలి గారికి సంబంధించి విశ్వాస పరీక్షను పెట్టడం అనేది జరిగింది. విశ్వాస పరీక్ష అంటే తమ ప్రభుత్వం అనేది బలమైనదిగా ఉందో లేదో, ప్రజల పట్ల బలమైన దాన్ని కలిగి ఉందో లేదో, సో ఆ తీర్మానం ద్వారా పూర్తిగా విశ్లేషించడం అనేది జరుగుతుంది. సో అటువంటి తీర్మానాన్ని ఇటీవల కేపీ ఒలి గారికి నిర్వహించడం అనేది జరిగింది. టోటల్గా మనకి నేపాల్లో 275 స్థానాలకు గాను 91 స్థానాలు మాత్రమే వీరికి వచ్చాయి. విశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 91 మంది మాత్రమే వీరికి విశ్వాసం వ్యక్తం చేశారు. అండ్ మిగతా 140 మందికి పైగా వీరిని అవిశ్వాసం అంటే అగేనెస్ట్గా వీరి యొక్క పరిపాలన కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా వీరు అవిశ్వాస తీర్మానంలో దాన్ని కోల్పోవడం అనేది జరిగింది. విశ్వాసం అనేది కోల్పోయి టోటల్గా తమ యొక్క స్థానాలని ఓడిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి జరిగింది. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం మనకి దీన్ని నిర్వహించినటువంటి చీఫ్ ఎవరు అంటే మార్టిన్ గ్రిఫిత్స్ అంటే బ్రిటిష్కి సంబంధించినటువంటి డిప్లొమాటర్ ఈరోజు న్యూస్ చీఫ్గా అంటే యుఎన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం తీసుకుంటే ఈ నేపాల్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఆ యొక్క పదవి నుంచి విరమించడం అనేది జరిగింది. ఈ విధంగా వీరు వార్తలో నిలవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వార్తలో నిలిచినటువంటి మరొక పర్సన్ ఎవరు అంటే మార్టిన్ గ్రిఫిత్స్కి సంబంధించి బ్రిటిష్ డిప్లొమాటర్ ఈరోజు మనకి న్యూ చీఫ్గా వారు నియమితులై వార్తలో నిలిచారు. యుఎన్ హ్యుమానిటేరియన్ చెప్పే ఒక సంస్థకు వీరు న్యూ చీఫ్గా నియమితులవడం అనేది జరిగింది. యునైటెడ్ నేషనల్ కోఆర్డినేటర్ నేషనల్ హ్యుమానిటేరిజం అని చెప్పే ఒక సంస్థకి వీరు న్యూ చైర్పర్సన్గా నియమితులయ్యారు. మెయిన్గా తీసుకుంటే నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే ఆ దేశ ప్రధానికి ఉంది. ఆ దేశ ప్రధాని ప్రస్తుతం ఎవరు అంటే యాంటోనియా. సో యాంటోనియా గారి ఆధ్వర్యంలో వారు నియమించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి మార్టిన్ గ్రిఫిత్స్ గారు. వీరు ఈరోజు నూతనమైనటువంటి చైర్పర్సన్గా నియమితులై వార్తలో నిలిచారు. ఈ విధంగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి రమేష్ పహార్ గారు అని చెప్పి కూడా అంటారు. వీరు ప్రముఖమైనటువంటి క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ పర్సన్గా వీరిని తీసుకోవడం అనేది జరుగుతుంది. రమేష్ పవార్ గారిని మరొకసారి భారత మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించినటువంటి చీఫ్ కోచ్గా వీరు ఈరోజు నియమితులై బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ విధంగా వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో 2018వ సంవత్సరం వరకు కూడా వీరే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి క్రీడా రంగానికి ఉన్నటువంటి కోచ్గా వ్యవహరించేవారు. కానీ కొన్ని వివాదాల వల్ల వీరిని తొలగించడం అనేది జరిగింది. క్రికెట్ బోర్డు అనేవారు వీరిని తొలగించడం అనేది జరిగింది కొన్ని వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాల వల్ల. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెట్ క్యాప్టెన్ అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసరికి మిథైలీ రాజ్ గారు. ఎన్నో టీమ్స్లో అండ్ ఎన్నో వాటిల్లో కూడా వీరు ఎన్నో పథకాలను సాధించినటువంటి వ్యక్తి, ప్రముఖమైనటువంటి వ్యక్తి. అండ్ బ్యాడ్మింటన్గా కావచ్చు, బౌలింగ్గా కావచ్చు గొప్ప వ్యక్తి. అండ్ వీరు ఎన్నో పథకాలను సాధించుకొని వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఇండియా టీంలో గొప్ప వ్యక్తిగా అండ్ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తిగా, ఎన్నోసార్లు టీంని గెలిపించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి క్యాప్టెన్ అయినటువంటి మిథైలీ రాజ్ వారిని ఆ యొక్క టీం నుంచి తీసివేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా వీరిని మనం చెప్పవచ్చు, రమేష్ పవార్ గారిని. అందువలన ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి విషయంలో వీరిని కోచ్గా తొలగించడం, విరమింపజేయడం అనేది జరిగింది. సో మరలా తిరిగి ఈ సంవత్సరం మనకి వారిని మరలా కోచ్గా కూడా వారిని నియమించడం అనేది జరిగింది. రమేష్ పవార్ గారిని క్రీడాకారైనటువంటి వీరిని తిరిగి కోచ్గా నియమించడం అనేది జరిగింది. సో అందువల్ల వీరు ఈరోజు వార్తలో నిలిచారు.
సో ఈ విధంగా మనకి వార్తలు ఇచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు, మెయిన్గా తీసుకుంటే వ్యక్తులకు సంబంధించి వారు ఎవరు, వారు ఏ రంగానికి చెందినవారు, ఎందువలన ఈరోజు వార్తలను ఇచ్చారు, అండ్ మెయిన్ థింగ్ వారికి ఉన్నటువంటి అవార్డ్స్ ఏంటి, అండ్ బహుమతులకు సంబంధించి. సో వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఎందుకు అంటే పోటీ పరీక్షలో కూడా మనకి ఎక్కువ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే రావడం అనేది జరుగుతుంది. ఏ రంగానికి సంబంధించిన వారు, ఎందువలన వీరు ఈరోజు వార్తలను నిలిచారు, అండ్ ముఖ్యమైన కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశాలు. సో వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఇది మనకి ఈరోజు వార్తలు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలు అందించినటువంటి పుస్తకాలు. సో ఒక ఇంపార్టెంట్ పుస్తకం గురించి చూడబోతున్నాం. అదేంటి అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పుస్తకాలకు వచ్చేసరికి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పే ఒక పుస్తకం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. సో ప్రస్తుతం ఒక చిన్న పిల్లల కోసం, చిల్డ్రన్స్ కోసం నిర్మించినటువంటి ఒక పుస్తకం ఏది అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పే పుస్తకాన్ని ఈరోజు మనకి వార్తలో నిలిచింది. అండ్ ప్రస్తుతం తీసుకుంటే దీని యొక్క ఆథర్ ఎవరు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే రకీమ్ మాండ్ గారు దీని యొక్క ఆథర్ అని చెప్పవచ్చు. మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ చిల్డ్రన్ అనే బుక్కి ఆథర్ ఎవరు అంటే రకీమ్ మాండ్ గారు ఆథర్గా తీసుకుంటాం. అండ్ దీన్ని ఎవరి కోసం నియమించారంటే ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఫర్ ఎవరి కోసము అంటే చిల్డ్రన్స్ కోసం. సో చిల్డ్రన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకమే మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ చిల్డ్రన్. దీని యొక్క ఆథర్ వచ్చేసరికి రకీమ్ మాండ్ ఆథర్ గారు. సో ఈ విధంగా మనకి వార్తలు అందించినటువంటి పుస్తకాలు. సో ప్రస్తుతం వచ్చేసరికి గాయస్ మనం ఈరోజు వార్తలు అందించినటువంటి ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి, అండ్ వార్తలు అందించినటువంటి వ్యక్తుల గురించి, పుస్తకాల గురించి, క్రీడా సంబంధిత అంశాల గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో జాబ్స్ అప్డేట్స్ గురించి అండ్ జాబ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అండ్ డీటెయిల్గా మనకి గవర్నమెంట్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని చెప్పి వాటి గురించి కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఒక జాబ్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బేసిక్ థింగ్స్ అనేవి మన ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ, మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.